పోతుని మహేష్. ఆడి గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ రా. మరి ఏరా? మా పార్టీ సీట్ ఇవ్వలేదని చెప్పి మరి అంత దారుణంగా మాట్లాడతాడరా ఆ, బాస్ గురించి. అవును ఈరోజు మరి చూస్తున్నాం అసలు ఈ మధ్యన ప్రెస్ మీట్లు చూస్తున్నాం ఆడివి. చూస్తున్నాం అదే పిల్లల్ని ఆటలు పెట్టడం. అరే మరి ఈ 5 ఏళ్ళు ఏమైంది చెప్పాడికి? ఈ 5 ఏళ్ళు ఏమైంది? పోనీ ఈ 10 ఏళ్ళు అంటున్నాడు, ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం చేశాడు? అంతకుముందు తెలియదా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి? అదే కదా. ఇప్పుడే వాడు బయటికి వెళ్ళగానే ఈ 4 రోజుల్లో వాడికి జ్ఞానోదయం అయింది ఏంటి? ఇప్పుడు పేటిఎం వచ్చింది అందుకనేసి అలా అంటున్నాడు అనమాట. ఏంటి ఒరే వాడికి స్క్రిప్ట్ రా, పక్క స్క్రిప్ట్. తాడేపల్లి స్క్రిప్ట్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వే మాట్లాడాలి. వాడు గమనించావా? వాడు పేపర్ చూసి చెప్తా ఉంటాడు వాడు. వాళ్ళ అధినాయకుడు కూడా అంతలే. వాడు సరిలే. వాడి సరి ఈడికేమైంది? మున్సిపాలిటీలో తిరిగే పందిలా ఉంటాడు ఆడి మొహం. నల్ల పందిలా ఉంటాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు కానీ ఈ ఎదవలను చూసి ఓటేస్తారా ఏంటి? అదే ఇప్పుడు మరి అంటే అక్కడ ఈడి ప్రభావం ఏలైనట్టునా? అస్సలు రే ఎవడని ఈ వెనకాల తిరిగేది పవన్ కళ్యాణ్ కోసమే తిరుగుతారు ఎవరైనా కూడా. ఆయన ఏం చెప్తే మా వాళ్ళు అందరూ మా పేటలో వాళ్ళందరూ ఆడికే ఓటేస్తారు. అదే నిజంలే. ఇప్పుడు ఈడెవడరా మధ్యలో? ఇప్పుడు సరే నువ్వు పవన్ కళ్యాణ్ అనే పేరు తీసేస్తే నీ వెనకాల ఎవరు నడుస్తాడు? ఎవరు నడవలే. నార్మల్ గా అయితే ఎవరు నడవరు, ఎందుకంటే ఆడెవడో కూడా తెలియదు. సరే ఇప్పుడు గ్రాస్ లెవెల్లో పార్టీ ఎందుకు బలంగా నిలబడింది? యూత్ జనాలు ఎందుకు తిరుగుతున్నారు? పవన్ కళ్యాణ్ చూసి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అందరిని మాట్లాడడం చాలా తప్పు కదరా అది. ఇప్పుడే వచ్చింది. మేము ఫిక్స్ అయిపోయాం, ఈసారి సుజనా చౌదరికి గట్టిగా మా వాళ్ళు అందరూ వేసేస్తారు, పక్కాగా వేసేస్తారు ఓట్లు. బీజేపీ టీడీపీ అందరు కలిపి. అంతే కదా మరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదిరా మాకు. ఆయన ఏమంటే అది. వీరు మధ్యలో నేను వెళ్ళిపోయాను, నేను పార్టీ మారిపోయాను, నేను ఇప్పుడే సడన్ గా నేను నీళ్లు తీర్థం, నేను బ్లూ ఫిలిం చూస్తున్నానని చెప్పి సడన్ గా మారిపోతే జనాలు ఈ వెనకాల పరిగెడతారనుకున్నారు ఏంటి? అంటే మరి చీలికలు వచ్చేస్తే ఎక్కువ వేసేస్తారు అని అంటున్నారు. చీలికలా బొక్క? ఈడేమన్నా పెద్ద వెనకాల ఏమన్నా పెద్ద ఉందనుకుంటున్నాడు ఏంటాడు? అరే విజయవాడ వెస్ట్ లాస్ట్ టైమే టీడీపీ కొట్టేది. చాలా దగ్గరకు వచ్చి పోయింది అది, చాలా దగ్గరకు వచ్చి పోయింది. పైగా ఇప్పుడు జలీల్ ఖాన్, ఇంకోటి ఏంటంటే నీకు విషయం తెలియదేమో, బొప్పన భవకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు. ఆయనకి ఎందుకు వచ్చాడంటే ఆయన ఇప్పుడు జగన్ గారు కేసీఆర్ నాని సంకనాకాడుగా. అవునవును. ఈ నానికి టికెట్ ఇచ్చాడు. బొప్పన భవకుమార్ కోపం వచ్చింది, ఆయన మా దాంట్లోకి వచ్చాడు. ఇప్పుడు మొత్తం కూటమి కదా వీళ్ళంతా. బొప్పన భవకుమారు, జలీల్ ఖాన్, అటువైపు వాళ్ళు ఎవడున్నా సరే ఈసారి గాలికి ఎగిరిపోవాల్సిందే. ముస్లింస్ ఉన్నారు కదా, వాళ్ళు వైసీపీకి వేస్తారని అంటున్నారు. ముస్లింస్ వైసీపీకి ఎందుకు వేస్తారా? జగన్ గారి గురించి తెలియదేంటి వాళ్ళకి? ఏమో అనుకుంటున్నారు. ఎందుకు వేస్తారా? జగన్ గారికి ఎందుకు వేస్తారు చెప్పు? ముస్లింస్ కూడా మాకే సపోర్ట్ ఉంటారు ఖచ్చితంగా. జలీల్ ఖాన్ కి మామూలు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు విజయవాడ వెస్ట్ లో. ఆయన అదే బీకామ్. అరే ఇంటర్వ్యూల్లో ఏవో జరుగుతూ ఉంటారా, దాన్ని కొట్టుకుని అలా అనుకుంటే జగన్ గారిని ఎన్ని పీకలరా? అవునులే, అప్పుడు హెచ్సి అన్నాడు కదా మన అసెంబ్లీ స్పీకర్. బోల్డ్ ముఖ్యమంత్రి మహిళ అన్నాడు, దానికంటే పెద్ద బూత్ ఇది. అదేలే. మరి నువ్వు పిచ్చగా చిన్న మాటలు జరుగుతాయి కానీ ఇవన్నీ కాదబ్బాయి. ఆడేదో జఫాగాడు ఎవడో ఒకడు వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళు మెయిన్ ఏమంటున్నారంటే మైనారిటీస్ లో అంటే ఇప్పుడు బీజేపీ ఉంది కదా, బీజేపీ. అరే నీకు మైనారిటీస్ ఉత్తరప్రదేశ్ లో లేవా? మైనారిటీస్ మనకి నార్త్ ఇండియా లేవా? ఉన్నాయి. అక్కడ మైనారిటీస్ ఉన్న దగ్గర బీజేపీ బలంగా గెలుస్తుంది. ఎందుకు? ఇప్పుడు మైనారిటీ ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడు, ఇక్కడ వీళ్ళకి ఆపోజిట్ గా మైనారిటీస్ హిందూ ఇదేంటిది మోడీకి ఓటేయరు అనేది శుద్ధ తప్పు. మైనారిటీస్ ఎందుకు అయ్యారా? వాళ్ళకి ఏమైనా తప్పు చేశారా? వాళ్ళు ఏమన్నా దేశం నుంచి బయటికి ఏంటేశారా? హేట్ లేదు కదా. ఇప్పుడు మామూలుగా అయితే ఇది వరకు అయోధ్యలో రామ జన్మభూమి అంత గొప్పగా జరుగుతుందని ఎవరన్నా అనుకున్నావా? ఒక్క మైనారిటీ అన్న మాట్లాడారా? అలాగని వాళ్ళకే తప్పు చేసింది ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకే అక్కడ అసలు బేభత్సంగా కడుతున్నారు మసీద్, అక్కడ అంత గొప్పగా కడుతున్నారు, వాళ్ళకేం తక్కువ చేయలే కదా. అవునవునులే, 5 acres ల్యాండ్ ఇచ్చారు, గ్రాంట్స్ ఇచ్చారు.
వాళ్ళు అసలు అసలు మక్కా మసీద్ కంటే గొప్ప కడుతున్నారు ఇక్కడ. గొప్ప కడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం హిందూకి మనం రాముడికి ఎంత స్వాగతించామో అలాగే వాళ్ళకి కూడా మనమే స్వాగతించాలి. వాళ్ళు ఎంత బాగా చేశారు వాళ్ళు. అవునవును. అసలు ఇవన్నీ సోషల్ మీడియాలో జరిగేది అబ్బాయి, ఏమీ లేదు. విజయవాడ వెస్ట్ పక్కాగా సుజనా చౌదరి గెలిచేదే. మొత్తం ఫుల్ స్వింగ్ ఉంది. ఒక్కడే అనుకుంటే ఈసారి టీడీపీకి స్వింగ్ ఉంది, బీజేపీకి స్వింగ్ ఉంది. జనసేన మా వాళ్ళు అయితే అసలు కొత్త ఆడిపోతున్నారు తెలుసా, పవన్ మహేష్ గారు చేసే ఆడు కామెంట్స్ కి. నీకు ఇక్కడ విషయం అర్థం కావట్లా. ఈ పోతన్ మహేష్ గారు ఏదో బయటికి వెళ్ళి 4 బూతులు తిడితే వీళ్ళు అనుకోళ్ళు ఉన్న వాళ్ళందరూ బయట వెళ్ళిపోతారు. ఇప్పుడు అమర్నాథ్ గారు గుడ్డుగాడు ఉన్నాడు కదా, ఆడెలా సంకనాగిపోయాడు, ఈడెలాగే సంకనాగిపోతాడు. ఏదో బూతులు తిట్టేస్తే ఫేమస్ అయిపోతాడు అనుకునేది తప్పదు. ఇటువైపు కూడా చాలా మంది ఉన్నారు. పంచకర్ల సందీప్ అని చాలా పార్టీని నమ్ముకున్న చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళు ఇదైపోలేదు. ఇప్పుడు బూతులు మాట్లాడితే అందరూ ఫేమస్ అయిపోతారా? అదే కదా. బూతులు మాట్లాడి సంకనాగిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు అబ్బాయి. ఇంకా చాప్టర్ క్లోజ్. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ చాప్టర్ క్లోజ్. ఏదో అనుకుంటున్నారు అంతే. అదే వాడు పెద్ద సైకోగాడు. వాడు అప్పటికప్పుడు పబ్బం గడుపుకునేందుకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆడితో రాయిస్తారు. నీకు ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, అమరావతిది బాగా గట్టిగా ఉందిరా ఇక్కడ. అమరావతి ఈ ఎఫెక్ట్ విజయవాడ వెస్ట్ లో మొత్తం వీళ్ళే కదా భవన కార్మికులు. మొత్తం విజయవాడలో భవన కార్మికులు చాలా ఎక్కువ మంది ఉంటారు. నువ్వు ఎందుకు విజయవాడ ఈ కాళేశ్వర మార్కెట్ ఇలాంటి టైంలో పొద్దున్న 6ంటికి వచ్చి చూసావు అనుకో, పాపంరా వాళ్ళు అందరు రోడ్డు మీద ఉంటారా. ఎవరు పిలుస్తారని ఉంటారు. వాళ్ళని కదిపితే జగన్ గారు మళ్ళీ టీవీ చూడాలన్నా కూడా భయపడతాడు. అన్ని బూతులు తిడతారు జగన్ ని వాళ్ళు. అంత వ్యతిరేకత ఉంది. వీళ్ళంతా సొల్లురా పక్కా. ఈసారి ఈజీ కేక్ వాక్ అనమాట సుజనా చౌదరికి. అంతేనంట. అసలు క్యాండిడేట్ అనేది అనవసరం అబ్బాయి. నీకు అక్కడ వైఎస్ జగన్ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, పోతన్ మహేష్ అంటే ఈయన చూసి వచ్చారేమో అని అనుకుంటున్నాం అంతే. మాకు తెలియదు కదా లోకల్ గా అక్కడ ఏం జరుగుతుందని. ఈయన చూసి ఎందుకు వస్తారా? ఈడేమన్నా పెద్ద సెలబ్రిటీనా ఏమన్నా? అదే కదా, ఆయన మొహం చూసి ఈయన చదువుతున్నారు తప్ప ఈయన చూసి ఆయన చూస్తారేమో. అంటే జనంలో ఏమనుకుంటున్నారో పెద్దగా తెలియదు కదా మాకు. మేము ఇప్పుడు కొంతమంది లోకల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ ఇంపాక్ట్ కొంచెం ఉంటది అనేసి పార్టీ కొంచెం ఉంటది. కాకపోతే ఉన్నదాన్ని బాగా చేసుకుంటున్నాడు. నువ్వు ఒక లీడర్ లా డెవలప్ అయ్యావురా. లీడర్ లా డెవలప్ అయినప్పుడు నువ్వు అది మెయింటైన్ చేసుకుంటా వచ్చావు. ఆడికి సీట్ ఇవ్వలేదని నువ్వు బయటకు వచ్చి నువ్వు ఎదవంచి తిడితే నీ మీద జనాలకి ఎక్కడ ఎందుకు ఉంటది? అవకాశవాదిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారా అనుకోరా? అవునా, ఖచ్చితంగా అనుకుంటారు. అవకాశవాదం అనేది కనిపిస్తుంది ఆడి దగ్గర. పైగా ఇంకోటి, మా జనసేన వాళ్ళు కొత్తలాడిపోతున్నారు. పక్క గెలిపించేయాలి మేము గనక తలుచుకుంటే ఆయన ఎవడైనా సరే నాశనం చేసేస్తాం అబ్బాయి. ఆడేదో అనుకుంటున్నాడు కానీ వాడు చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు అంతే. వాడు ఆ బండ్ల గణేష్ గారి డైలాగ్ చాలా తక్కువ అంచనా వేసాడు అంతే మళ్ళీ అన్నట్టుగా ఉంటది. అంటే ఆడు ఇంకా అడ్రస్ లేనట్టు అంటే ఇంకా. ఒకటి విజయవాడ వెస్ట్ లో ఇది వరకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు తెలుసుగా. ఆడు గుడిబెట్టి కొబ్బరి చెప్పులు అమ్ముకునేవాడు. వాడికి లైఫ్ ఇచ్చిందే పిఆర్పి. చిరంజీవి గారి టైంలోనే పిఆర్పి నుంచి వాడు పోటీ చేశాడు. అసలు జనాలకి తెలిసిందే చిరంజీవి ద్వారా. చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉండదు ఆలోచించి విజయవాడలో. అసలు ఇవన్నీ కాదురా జనాలు ఫ్యాన్స్, ఇవన్నీ సినిమాలు ఇవన్నీ కాదు. ఈ టైంలో మనల్ని ఎవడు మోసం చేశాడు, విజయవాడకి ఎవడు నాశనం చేశాడు, ఆయన్ని తొక్కేద్దామని ఫిక్స్ అయ్యారు అబ్బాయి. అమరావతి ఇంపాక్ట్ గట్టిగా ఉంది. ఖచ్చితంగా కొడతారు ఈసారి దెబ్బ. ఆ దెబ్బ మామూలుగా ఉండదు ఆడికి. అయితే సార్ తాడేపల్లి ప్యాలెస్ క్లోజ్ అనమాట. సుజనా చౌదరికి ఈసారి కేక్ వాక్. అసలు చూసుకోవాల్సిన పని లేదు. అయినా క్యాండిడేట్ ఒకటి, మోడీ డెవలప్మెంట్ ఒకటి, సిబిఎన్ రూలింగ్ ఒకటి. సిబిఎన్ రూలింగ్ నేను చూసాను కదా విజయవాడలో, ఎంత ప్రశాంతంగా ఉండేదిరా. ఇందాక కూడా జగన్ గారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నానంట. మంచి ఎండ 3-4 రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేశారా. ఎంత విజయవాడ ఎండలో ఎంత ఇబ్బంది కాదు. ఇప్పుడు కూడా ఇబ్బంది. ఎక్కడి నుంచి గన్నవరం నుంచి ట్రాఫిక్ జామ్ 40 degrees దాటేస్తుందంట కదండి. 43, 44 చాలా దారుణంగా ఉంది. ఆ ఎండలో కూడా ఆపేశారు. అలాగైతే ఇంకా జనాలు ఇంకా